Hi everyone, welcome to our channel and please subscribe for more. ఈ వీడియోలో పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి, అది కూడా నార్మల్ పాదంతో. చూడండి, ఇక్కడ నార్మల్ పాదంని నీడిల్ అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ హోల్కి ఒకవైపు మాత్రమే మన నీడిల్ అనేది ఉండాలి, సూది అనేది ఒక సైడే ఉండాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక సైడ్ పాదంకి ఆనుకొని ఉండాలి సూది, మరోవైపు కొద్దిగా గ్యాప్ ఉండాలన్నమాట. ఈ గ్యాప్ ఎందుకంటే మన పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకోవడానికి అటువైపు. ఇక్కడ చూడండి, ఈ పైపింగ్ థ్రెడ్ అనేది ఇటు రైట్ సైడ్కి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నప్పుడు థ్రెడ్ మీద మనకి స్టిచ్చెస్ అనేది పడకుండా ఉండడానికి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను. చూడండి, అక్కడ థ్రెడ్ పైన కాకుండా ఎడ్జ్కి వస్తుంది మన కుట్ట అనేది. దాన్ని బట్టి మనం పాదం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు లెఫ్ట్ సైడ్ కావాలంటే ఇందాకలాగా పెట్టుకోండి, రైట్ సైడ్ కావాలంటే కొంచెం పాదం లెఫ్ట్ సైడ్కి మన దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మిషన్ది, దాంతో కొద్దిగా జరుపుకుంటే సైడ్కి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ స్టిచెస్ పడుతున్నాయి. ఇలా మీకు ఇటు సైడ్ స్టిచ్ వేసుకోవాలనుకున్నప్పుడు పాదం ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకోండి, అటు సైడ్ కావాలన్నప్పుడు అటు సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్ పైపింగ్ వేసుకోవడానికి చూపిస్తున్నాను నేను. ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని దాన్ని హాఫ్ కాకుండా హాఫ్ కన్నా తక్కువగా మడుచుకొని ఇలా చూపిస్తున్న విధంగా మన థ్రెడ్ రైట్ సైడ్కి ఉంది కాబట్టి మనకి నీడిల్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉండాలంటే లెఫ్ట్ పాదంకి టచ్ అయ్యే విధంగా ఉండాలి. అక్కడ చూపిస్తున్నాను కదా అలా. ఇలా ఇప్పుడు చూడండి, జస్ట్ ఎగ్జాక్ట్లీ మనకు ఎడ్జెస్ మీద మాత్రమే కుట్టు పడుతుంది. ఇప్పుడు మనకు పైపింగ్ లూజ్గా రావడం అలాంటిది ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇప్పుడు మనకి ఈ పాదం సెంటర్లో కరెక్ట్గా మనకు థ్రెడ్ అనేది సెట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. థ్రెడ్ అనేది లూజ్గా అంటే థ్రెడ్ దగ్గర మనకి పైపింగ్ థ్రెడ్ చుట్టూ క్లాత్ అనేది లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఫిట్గా ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్చెస్ వచ్చాయి చూడండి. దాని పక్కకే వచ్చాయి స్టిచ్చెస్ అనేవి. ఇప్పుడు ఈ క్లాత్ని కూడా కొంచెం చిన్నగా 2 ఫోల్డ్స్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోండి. ఇలా క్లాత్ ఉన్నంత వరకు దాన్ని అలాగే ఫోల్డ్ చేసుకుంటూ చిన్నగా దగ్గరికి వేసుకోండి కుట్టు అనేది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఒక క్లాత్ తీసుకొని మనం దేని మీదనైతే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నామో దాని మీద ఒక చిన్నగా ఒక స్ట్రైట్ లైన్ లాగా స్టిచ్ చేసుకోండి. నేను ఇప్పుడు స్ట్రైట్ పైపింగ్ కోసం చూపిస్తున్నాను ఇది, అందుకే స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను. ఇంత పాదం మందం కుట్టు వేసుకున్నాక ఇప్పుడు మనం ఇటు రివర్స్ సైడ్ కిందికి వెళ్ళిపోవాలి. చూడండి, ఇది రివర్స్ సైడ్, ఇది కరెక్ట్ సైడ్. ఈ కరెక్ట్ సైడ్ అనేది మనకు కనిపించే విధంగా ఉండాలి. రివర్స్ సైడ్ కింది వైపుకి వెళ్ళిపోవాలి. అండ్ కింద స్టిచ్చెస్ అనేది పైన మనం వేసే స్టిచ్చెస్కి మ్యాచ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. చూడండి, ఇక్కడ పైది కిందది కుట్లు అనేది మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టుకొని మనం ఎగ్జాక్ట్లీ దానిపైనే కుట్లు వేసుకోవాలి. లాస్ట్లో డబల్ స్టిచ్ వేసుకోండి. కావాలంటే దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి, కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ రివర్స్ తిప్పి మనం ఒక కుట్టు వేస్తాం కాబట్టి అక్కర్లేదు, ఒక స్టిచ్ సరిపోతుంది. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి ఒకవేళ ఫోల్డ్ చేసినప్పుడు బయటికి ఎక్స్ట్రా కనిపించకుండా దాన్ని కొంచెం దగ్గరగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ మొత్తం కొంచెం దగ్గరికి కట్ చేసుకోండి, మరీ దగ్గరికి కట్ చేయకండి ఎందుకంటే స్టిచ్చెస్ అనేది ఊడిపోతాయి. అలాగే ఎడ్జెస్ కూడా ట్రిమ్ చేసేసుకోండి ఎక్స్ట్రాస్ లేకుండా. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇటు మనకు కనిపించే విధంగా పైపింగ్ మన సైడ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. జస్ట్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది నేను స్టిచ్ చేసింది స్ట్రైట్ పైపింగ్ అండి, అంటే మనకు హ్యాండ్స్కి అలాంటి ప్లేసెస్లో యూజ్ అవుతుంది ఇది. మనం ఇలాగే నెక్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మీరు ఈ ఆరెంజ్ కలర్ పీస్ అనేది మనం క్రాస్ పీస్ తీసుకోవాలి. ఇప్పుడు అటు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ మనం ఇలా హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుందండి. నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా మనకి రాంగ్ సైడ్ కనిపించదు, రైట్ సైడ్ కూడా కనిపించకుండా జస్ట్ పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అది ఎలాగో చూపిస్తాను నేను. ఫస్ట్ సేమ్ ఇందాకలాగే జస్ట్ ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోండి. లాస్ట్లో డబుల్ స్టిచ్ వేసుకోండి, ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పాదం మందం క్లాత్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. చూడండి ఇలా సన్నగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ కట్ చేసిన వైపుకి మన నెక్ ఓపెన్ సైడ్ పెట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా క్లాత్ మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోండి. చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ పాదం మందం క్లాతే ఉంది. జస్ట్ మనం ఎడ్జెస్ నుంచి స్టిచెస్ వేసుకుంటున్నాం అంతే ఇక్కడ. ఇప్పుడు చూడండి అటు బ్యాక్ సైడ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ ఇప్పుడు నాకు కనిపించే విధంగా ఉండాలన్నమాట. అది అంటే మిషన్కి కింది వైపు రాంగ్ సైడ్ ఉండాలి మన ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు ఈ లోపల వైపు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. దీనివల్ల మనం ఇక్కడ రౌండ్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర మనకి క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అవుతుంది అన్నమాట. అందుకోసం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. కొంచెం అదిమినట్టు అవుతుందన్నమాట క్లాత్ మనం కుట్టు వేసుకునేటప్పుడు. ఇప్పుడు ఒరిజినల్ మన వైపుకి పెట్టుకొని ఎడ్జెస్ మీద స్టిచ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా ఇలా వేస్ట్ క్లాత్ తీసుకొని ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒరిజినల్ క్లాత్ మీద ట్రై చేసినప్పుడు ఏదైనా ప్రాబ్లం అయిందంటే మళ్ళీ కుట్లు విప్పడము, లేదంటే క్లాత్ పాడవడం ఇలాంటివి జరుగుతాయి. అందుకని చూడండి, ఇది జస్ట్ వేస్ట్ క్లాత్తో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీకు క్లియర్గా తెలియడానికి కోసం చూపిస్తున్నాను. Hope you like this video. Thanks for watching. Please subscribe.